హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందామండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఫస్ట్ మనం చిన్న చిన్న పదాలు నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం ఈ వర్డ్స్ అనేవి మనం చెప్పగలం. అవి చాలా చిన్నవి నేర్చుకుందామండి. ఈరోజు కొన్ని నేర్చుకుందామండి. హాయ్ అంటే మనం తెలుగులోనే హాయ్ అంటాము. తర్వాత అవ్వారు అంటే తెలుగులో మీరు ఎలా ఉన్నారు అని అర్థం. అప్పుడు ఇంకో వ్యక్తి ఐ యామ్ ఫైన్ అంటాడు, అంటే తెలుగులో నేను బాగున్నాను అని అర్థం. తర్వాత వర్డ్స్ థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు అని అర్థం. యు ఆర్ వెల్కమ్ అంటే పర్వాలేదు. సీ యూ టుమారో రేపు కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే అంటే ఈరోజు బాగుండాలి, అంటే మనకి ఈరోజు బాగుండాలని అర్థం. సీ యూ లెటర్ మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ మన తెలుగులో శుభోదయం. థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు. వెల్కమ్ స్వాగతం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక వర్డ్ తెలుసుకుందామండి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మన తెలుగులో మీ పేరు ఏమిటని అర్థం. అప్పుడు అవతల వ్యక్తి కూడా ఇంగ్లీష్లోనే మై నేమ్ ఈజ్ రవి అంటే తెలుగులో నా పేరు రవి అని చెబుతాడు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే అర్థం తెలుగులో మీరు ఎక్కడి నుంచి వచ్చారని అర్థం. అప్పుడు అవతల వ్యక్తి కూడా మన ఇంగ్లీష్లోనే ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెబుతాడు, అంటే తెలుగులో నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెబుతాడు. ఫ్రెండ్స్, ఇవి డైలీ ఒక 2-3 టైమ్స్ కనుక నేర్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనం మైండ్లో సెట్ అవుతుంది. డైలీ ఒక 3 టైమ్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం ఇవి అర్థమైపోతాయి. ఇలా రోజు కొన్ని పదాలు నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది చకచక మనం మాట్లాడవచ్చు. కొంతమంది భయపడతారు, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే భయపడతారు. స్పోకెన్ ఇంగ్లీషు అవతల వ్యక్తికి మన సమాధానం చెప్పలేము. అతను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మనం ఏదేదో అనుకుంటాం, కానీ ఏముండదు ఫ్రెండ్స్. మీరు భయపడొద్దు. ఫస్ట్ చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఉండే కొద్దీ అయ్యే వస్తాయి. రోజు 10 పదాలు ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకు వస్తాయి. కాబట్టి మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను పెడతాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ మాత్రం లైక్ చేయాలి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం చేయాలి. ఇలాంటి నేను చాలా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.